హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉల్లి సమోసా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఏమనుకోమాకండి, ఒక 20 సెకండ్ వరకు వీడియో కొంచెం డల్గా అనిపిస్తుంది. నేను కెమెరా చూసుకోలేదండి, తర్వాత చూసుకున్నాను, అప్పుడు సరిచేసిన దగ్గర నుంచి బాగుంది వీడియో. ఉల్లి సమోసాకు కావాల్సినవి: ఒక కప్పు పిండి తీసుకున్నానండి. ఆ పిండిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ సన్నగా తరిగినవి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కరివేపాకు, గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చపాతీ చేసుకోవాలండి. పిండి జల్లి పిండి అంతా 5 చపాతీలు అయ్యాయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ పైన లైట్గా వేడి చేయాలి. ఈ విధంగా అన్ని చపాతీలని ఇదే విధంగా లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. మరీ వేడి చేయని అవసరం లేదండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే అప్పటికప్పుడే ఏదైనా తినాలనిపించినప్పుడు ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు సమోసా. అన్నీ వేడి చేసామండి. చపాతీలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి, మంచి సర్కిల్ షేప్లో వచ్చేటట్టు. 4 పక్కల కట్ చేసుకోవాలి. ఆ మిగిలిన ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలండి. స్టఫింగ్లో ఫ్రై చేసి ముక్కలుగా చేసి స్టఫింగ్లో వేస్తే టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనకు సమోసా చేసుకోవడానికి ఎంత పీసు అయితే సరిపోతుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. 3 పీసులుగా కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇవి సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి, కరకరలాడేటట్టు. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ముక్కలన్నీ వేసి ఫ్రై చేయాలి బాగా. గోల్డెన్ కలర్ వచ్చాక తీయాలండి. అప్పుడే చక్కగా ఇలా ప్రెస్ చేస్తే ముక్కలుగా అవుతాయి. అన్నీ నలిపి ముక్కలుగా చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసి బాగా కలుపుకోవాలి. సమోసాను అతికించడానికి 1 స్పూన్ మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఒక షీట్ తీసుకొని ఈ విధంగా అతికించాలండి సమోసాకి. ఆ మిక్చర్ని అంతా పెట్టాలి. ఇప్పుడు ఆ పైన కూడా రాసి ఆ పేస్ట్ అతికించాలి. కరెక్ట్గా రాయాలండి, ఊడిపోతే మళ్ళీ నూనె నిండా అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అతికించాలి. తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అవుతుందండి, కొంచెం కొత్త వాళ్ళైతే జాగ్రత్తగా అతికించాలి. ఈ విధంగా అన్నీ చేయాలి. ఇంకొకసారి చూపిస్తున్నానండి.
ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ విధంగా సమోసాలను వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.